హాయ్ అండి. శ్రోతలకు నమస్కారం. వెల్కమ్ బ్యాక్ టు ఎస్ఎస్ తెలుగు ఆడియో నవలలు. ఈరోజు మీరు వినబోయే నవల 'తెలిసి చేసిన పాపం'. పాటిబండ్ల విజయలక్ష్మి గారు రచించారు. 1984లో వచ్చిందండి ఈ నవల. ఇక నవల్లోకి వెళ్ళిపోదాం. రావు గారి జీవితంలో మధురమైన వరం శోభాదేవి. అన్యోన్యమైన దాంపత్యం వారిది. చీకు చింతాలేని జీవితం. తన కోసం ప్రాణమైన ఇవ్వడానికి వెనుకాడని భార్య శోభ. వంశోద్ధారకుడుగా పుట్టిన దినేష్ ఏనాడు దేనికి బాధపడ్డమంటే ఏంటో కూడా తెలియకుండానే 25 సంవత్సరాల సంసార జీవితం సాఫీగా హాయిగా సాగిపోయింది. 25 సంవత్సరాలు గడిచిపోయినట్టే తెలియలేదు రావు గారికి. అందరికీ లభించని అరుదైన అదృష్టం శోభ రూపంలో బీద విద్యార్థిగా వాళ్ళింట స్థానాన్ని సంపాదించిన వేణుగోపాలరావును వరించింది. ఆమెతో పాటే అతని జీవితంలో వెలుగు వెన్నెల ఒక్కసారిగా వచ్చి పడ్డాయి. ఆ తర్వాత ఎప్పుడూ అంధకారమయమైన గత దినాల ఒంటరితనం, ఏకాకిననే ఆక్రందన అతనికి జ్ఞాపకం రాకుండా చేసింది ఆమె సాన్నిహిత్యం. ఒక్కగానొక్క గారాల పట్టి శోభ అభిష్టాన్ని కాదనే ధైర్యం లేని రాజారాంగారు అనాథైన వేణుగోపాల్ను అల్లుడిగా చేసుకోక తప్పలేదు. తల్లి లేని శోభ మనసు నొప్పించడం ఇష్టం లేక ఆమె ఇష్టప్రకారం వారి వివాహం చేశారు. కానీ ఆ తర్వాత కూడా ఎప్పుడూ ఆయన వేణును అల్లుడిగా చేసుకున్నందుకు పశ్చాత్తాప పడలేదు. తనకు కొడుకుల్లేని లోటు వేణు తీర్చాడనే గర్వంగా చెప్పుకునేవారు. తమ ఇంటి అల్లుడైన మరుక్షణం నుంచి అతని మంచి చెడ్డల బాధ్యతను తను తీసుకున్నారు. తనకు సమానంగా గొప్ప హోదాగల ఆఫీసర్ను చెయ్యాలనుకున్నారు. రాజారాం గారి ఆశయాలకు అనుగుణంగా శ్రద్ధగా చదివి గోల్డ్ మెడల్ సాధించడమే కాకుండా అతి స్వల్ప వ్యవధిలో ఐఏఎస్ ఆఫీసర్ కాగలిగాడు వేణుగోపాలరావు. అల్లుడు కూతురు 2 కళ్ళుగా వాళ్ల ఆనందమే తన ఆనందంగా భావించేవారు రాజారాం గారు. వేణుగోపాలరావు కలెక్టర్ అయిన సంవత్సరమే రాజారాం గారికి బాగా జబ్బు చేసింది. నగరంలోని పెద్ద పెద్ద డాక్టర్లందరూ ఎంతో జాగ్రత్తగా దగ్గరుండి వైద్యం చేశారు. మంచితనానికి మారుపేరుగా మొగటం లేని మహారాజుగా పేరు తెచ్చుకుని ఓ అనాథ విద్యార్థికి అండగా నిలిచి అతడినే అల్లుడుగా చేసుకుని ఆదర్శ వివాహాలకు అంకురార్పణ చేసిన లక్షాధికారి రాజారాం గారిని రక్షించడానికి డాక్టర్లు చేసిన ప్రయత్నాలేవీ ఫలించలేదు. ఆస్తి యావత్తు అల్లుడి పేరు రాసి నిశ్చింతగా అల్లుడు వేణు చేతుల్లోనే కళ్ళు మూశారు. అప్పటికే గర్భవతిగా ఉన్న శోభను కంటికి రెప్పలా కాపాడుకుని తండ్రి దూరమైన దుఃఖం ఆమెకు తెలియకుండా చేయడానికి తన సాయశక్తులా ప్రయత్నించి తన ప్రేమ ఆదరణలతో శోభ దుఃఖాన్ని మరిపించగలిగాడు వేణుగోపాలరావు. మరో 6 మాసాలకే దినేష్ పుట్టడంతో రాజారాంగారే మళ్లీ ఆ రూపంలో అవతరించాడని వేణు శోభలు ఆనందపడ్డారు. మామగారి మరణం వేణుగోపాల్ జీవితంలో ఓ అపశృతిలా తోచిన దినేష్ ఆగమనంతో మళ్లీ మనసున పన్నిటి జల్లులు కురిశాయి. శోభ కూడా వేణు ప్రేమలో దినేష్ సంరక్షణలో పడి త్వరగానే తండ్రి దూరమైన దుఃఖాన్ని మరిచిపోగలిగింది. దినేష్ రాక వారి జీవితాల్లో నవవసంతాలు నింపింది. వాడికి తను తండ్రిననుకుంటే ఎంతో గర్వంగా ఫీల్ అయ్యేవాడు వేణుగోపాలరావు. తనకు తల్లెవరో తండ్రెవరో తెలీదు, కానీ తన బిడ్డ దినేష్ కలెక్టర్ కొడుకు. తనకు లేని అదృష్టం తన కొడుక్కి కలిగింది. తల్లి తండ్రి ఇచ్చే ఆప్యాయత అనురాగం ఎలాంటివో తనకు అనుభవంలోకి రాకపోయినా తన కొడుక్కి దేనికి లోటు లేదు. సమాజంలో ఓ లక్షాధికారి మనవడగా తన కొడుకుగా వాడికో గుర్తింపుంది. అది వేణు హృదయానికి అంతులేని ఆనందాన్ని కలిగించేది. ఇంతటి అదృష్టానికి తను నోచుకున్నాడంటే అందుకు మానవ రూపంలో ఉన్న దేవత తన శోభే కారణం. దినేష్ను క్రమశిక్షణతో పెంచడమే కాకుండా ప్రతి విషయంలో అతని అభిరుచులు తెలుసుకుని అందుకు అనుగుణంగా ప్రోత్సహించేవారు. చూస్తుండగానే సంవత్సరాలిట్టే గడిచిపోయాయి. ప్రస్తుతం దినేష్ అమెరికాలో ఉన్నాడు. తనకిష్టమైన సబ్జెక్ట్ తీసుకుని రీసెర్చ్ చేయాలనే ఉద్దేశంతో అమెరికా వెళతానన్న కొడుకును వదులుండడం కష్టమనిపించినా అతని అభివృద్ధికి అవరోధం కలిగించడం ఇష్టం లేక బాధను మనసులోనే దిగమింగి అతన్ని అమెరికా పంపారు దంపతులిద్దరూ. ఐఏఎస్ ఆఫీసర్గా విజి రావుకు నగరంలో మంచి పేరు పలుకుబడి పెరిగాయి. కొడుకు పెళ్ళిడుకొచ్చినా రావుగారిలో వృద్ధాప్యం చోటు చేసుకోలేదు. అది ఆమడ దూరంలోనే నిలిచిపోయింది. నిజానికి వీళ్ళిద్దరినీ ఒక్కచోట చూస్తే అన్నదమ్ములనుకుంటారు తప్ప తండ్రి కొడుకులంటే నమ్మరు. దినేష్కు తండ్రి పర్సనాలిటీ, తల్లి రంగు వచ్చినా తండ్రి ముఖంలో ఉన్న టీవీ రాజసం కొరవడ్డాయి. అందుకే రావుగారిలో ఏదో తెలియని అందం చాలామంది సొసైటీ లేడీస్ను ఆకర్షించేది. అయినా ఆయనెప్పుడూ మహిళా మండలి సభ్యురాండ్లకు సాధ్యమైనంత దూరంగా పారిపోయేవారు. వాళ్ళు ఏదో వంకతో ఆయన దగ్గరకొచ్చినా శోభని వాళ్ల మీద ప్రయోగించి తను తప్పుకుంటుండేవారు.
దినేష్ అమెరికా వెళ్ళిన 2 సంవత్సరాలకు ఇంటి కోసమని చక్కని ప్లాన్ పంపాడు. ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టించి దానిలోకి షిఫ్ట్ అవ్వమని, తను వచ్చేటప్పటికి మమ్మీ డాడీ ఆ పాతింటిని వదిలి కొత్తింట్లో చేరి స్వాగతమివ్వాలని రాశాడు. దినేష్ కోరిక విని నవ్వుకున్న రావుగారు ఆ మర్నాడే తను కొత్తగా కొన్న ఫ్లాట్ దగ్గరకు ఓ మంచి ఇంజనీర్ను తీసుకుని వెళ్లి ఆ ప్లాన్ ప్రకారం ఇల్లు కట్టమని ఆజ్ఞలు జారీ చేసి వచ్చారు. అంతటితో ఊరుకోకుండా రోజూ అక్కడికి వెళ్లి పనులు సక్రమంగా అవుతున్నాయో లేదో చూసొచ్చేవారు. శోభతో సహా వెళ్లి దగ్గరుండి ఆ పనులు చేయిస్తుంటే అనిర్వచనీయమైన ఆనందమేదో రావుగారి అణువణువు స్పృశించి పులకరింపజేసేది. శోభను, ఆ ఇంటిని, ఉన్నత విద్యావంతుడైన త్వరలో తమను చేరబోతున్న దినేష్ను తలచుకుంటుంటే మనసులో అనంతమైన తృప్తితో పాటు అంత సాధించగలిగిన తన అదృష్టానికి మురిసిపోయేవాడు వేణుగోపాలరావు. అనుకున్న టైం కన్నా ముందే భవన నిర్మాణం పూర్తయింది. ఇల్లు కట్టడానికి ముందే వేసిన మొక్కలు రకరకాల పూలతో ఆ ఇంటికి మరింత అందాన్ని, సౌరభాన్ని కలిగిస్తుంటే అది చూసి చిన్నపిల్లల్లా మురిసిపోయేవారు శోభ, రావు గారు. పాత భవనాన్ని వదిలి కొత్తింటికి వెళుతుంటే ఆ ఇంటితో పెనవేసుకున్న మధుర స్మృతులు రావుగారిని, శోభాదేవిని బాధపెట్టాయి. రాజారాం గారు స్వయంగా కట్టించింది ఆ ఇల్లు. అందుకే దినేష్ పాతింటిని అమ్మేమని రాసిన రావుగారు ఆ ఇంటిని అలాగే ఉంచి కొత్తిల్లు కట్టించారు. కన్నీళ్లతో ఆ ఇంటివైపు చూస్తూ కారులో కూర్చుంటున్న శోభాదేవి ముఖం తన చేతుల్లోకి తీసుకుంటూ, శోభా, బాధపడుతున్నావా? మనకు రావాలనిపించినప్పుడల్లా ఇక్కడికే వచ్చుందాం. అది దినేష్ వచ్చేంతవరకు, ఆ తర్వాత వాడికి పెళ్లి చేసి ఆ ఇల్లు వాడికి అప్పగించి నేను రిటైర్మెంట్ జీవితం ప్రారంభిస్తే మళ్ళీ మనం ఈ ఇంట్లోకే అంటూ ప్రేమగా చూస్తూ కళ్ళు తుడుస్తున్న రావుగారి వైపు తృప్తిగా చూస్తూ చిన్నగా నవ్వింది శోభాదేవి. కొత్తింటికి నెమ్మదిగా అలవాటు పడుతున్నారు రావుగారు, శోభాదేవి. వారింటికి ఒక పక్కనే ఇళ్లున్నాయి, మరో పక్క ప్లేగ్రౌండ్. సాయంత్రం పూట ఆ కాలనీ పిల్లలందరూ గుంపులుగా చేరి టెన్నిస్ ఆడుకుంటారు. శోభాదేవికి మంచి కాలక్షేపంగానే ఉంది. అయితే రావుగారు ఆఫీస్కెళ్ళిన దగ్గర నుంచి వచ్చేంతవరకు తోచడమే కష్టంగా ఉండేది. వంట మనిషి, తోటమాలి, పని మనిషి ఎంతమందున్నా వాళ్లతో తను మాట్లాడే మాటలేముంటాయి? సాయంత్రం రావుగారు ఆఫీస్ నుంచి రాగానే ఇద్దరూ గార్డెన్లో కుర్చీలు వేయించుకుని కబుర్లు చెప్పుకునేవారు. మధ్య మధ్య ప్లేగ్రౌండ్లో చేరిన పిల్లల అల్లర్లు, తగవులు వింటూ నవ్వుకునేవారు. ఆ రోజు రోజులాగే ఓ అరగంట ముందుగా ఆఫీసుకు బయలుదేరారు రావుగారు. కొత్తిల్లు ఆఫీసుకు దూరం కావడంతో తొందరగా బయలుదేరక తప్పడం లేదు. దాంతో శోభాదేవికి మరింత ఒంటరితనంగానూ, దిగులుగానూ అనిపిస్తోంది. ఈ మధ్య మరి దినేష్ త్వరగా వచ్చేస్తే బావుండనిపిస్తోంది. డ్రైవర్ తలుపు తీసి పక్కన నుంచున్నాడు. రావుగారు డ్రైవింగ్ సీట్లో కూర్చున్నారు. ఆయనకెప్పుడు సెల్ఫ్ డ్రైవింగ్ అంటే ఇష్టం. డ్రైవర్ ఎప్పుడూ బ్యాక్ సీట్లో కూర్చోవలసిందే. ఒక్కోసారి ఆయనకే నవ్వొస్తుంటుంది. కొద్ది నిమిషాలైనా డ్రైవర్ కలెక్టర్గా ఫీల్ అవ్వచ్చు, తనని అతని డ్రైవర్గా అనుకోవచ్చని. ఆ మాట విని శోభ పగలబడి నవ్వేది. మంచి ఆలోచన. వాడు నిజంగానే మీలో ఆలోచించడం మొదలు పెడితే ఆఫీస్ చేరుకున్న తర్వాత కూడా వాడు అలాగే కూర్చునుంటాడు. మీరు దిగి వాడి దగ్గరికెళ్ళి డోర్ తెరిచి పట్టుకోవాలి. అప్పుడు చూడాలి మన రాము ముఖం అంటూ నవ్వుతున్న అమ్మగారి వైపు భక్తిగా చూస్తూ తల వంచుకునేవాడు రాము సిగ్గుపడుతూ. ఆ మాటలు జ్ఞాపకం వచ్చి శోభాదేవి వైపు చూస్తూ, శోభా, నిన్న మన రాము నువ్వు అనంత పని చేశాడు తెలుసా అంటూ పగలబడి నవ్వుతున్న రావుగారి వైపు వినయంగా చూస్తూ శోభాదేవి వైపు తిరిగి, ఉత్తదేనమ్మగారు, అయ్యగారు ఆట పట్టిస్తున్నారు నన్ను అంటూ చిన్నగా నవ్వాడు. వాడికి ఆ ఇంట్లో కావలసినంత చనువు, స్వాతంత్రం ఉన్నాయి. వాడిని డ్రైవర్గా కాకుండా తమ ఇంట్లో మెంబర్లా చూసుకుంటారు. అందుకే ఆ ఇంట్లో పని వాళ్ళందరికీ ఆ దంపతులంటే పార్వతీ పరమేశ్వర్లే అనిపిస్తుంది. వస్తాం శోభా అంటూ కారెక్కి శోభాదేవి వైపు చూస్తూ చెయ్యి ఊపిన రావుగారి కళ్ళు అప్రయత్నంగానే పక్కింటి పెట్టగోడ వైపు తిరిగాయి. అలవాటు ప్రకారం అక్కడుండే 2 అందమైన కళ్ళు విస్ఫారితం చేసుకుని నవ్వుతున్నాయి. అమాయకంగా కనిపించే 17 సంవత్సరాల అందమైన అమ్మాయి ఆయన వైపే చూస్తోంది. ఆయన చిన్నగా నవ్వారు. ప్రతిగా నవ్వుతూ కళ్ళు వాల్చేసిన ఆ అమ్మాయి కారు స్టార్ట్ అయ్యి ముందుకు దూకడంతో కళ్ళెత్తి అటే చూస్తూ నుంచుంది, తీగ మీద ఆరేసిన బట్టలు సర్దుతూ. కారు కనుమరుగవ్వగానే నెమ్మదిగా ఆరిన బట్టలు తీసుకుని తమ వాటాలోకి వెళ్ళిపోయింది హర్ష. ఇది రావుగారు ఆ ఇంట్లో ప్రవేశించిన నెల రోజులుగా క్రమం తప్పకుండా జరుగుతూనే ఉంది. తెలియకుండానే ఆ అమ్మాయి మీద ఓ రకమైన అభిమానం ఏర్పడింది రావుగారికి. శోభాదేవి కూడా చెప్పారు, నీకు మరీ తోచకుండా ఉంటే ఆ పాపను పిలిచి కూర్చోబెట్టుకో, కాలక్షేపం అవుతుంది అని. ఆ అమ్మాయి అలా రోజూ తను వెళ్లబోయే సమయానికి అక్కడికి ఎలా వస్తుందో, ఎందుకొస్తుందో రావుగారికి తెలీదు.
బహుశా ఆ అమ్మాయికి కూడా తెలీదేమో కానీ అదో అపురూపమైన అనుభవం. అప్రయత్నంగానే అలా ఆ అమ్మాయిని రోజూ చూడడం ఆయనకు అలవాటైంది. ఏ రోజైనా ఆమె కనిపించకపోతే ఏదో ఒకటి మాట్లాడుతూ తాత్సర్యం చేసేవారు. ఇంతలో ఆ అమ్మాయి కనిపించేది. కారు స్టార్ట్ చేసి నవ్వుతూ వెళ్ళిపోయేవారు. ఆ రోజు మరీ బోరుగా ఒంటరిగా అనిపిస్తే శోభాదేవి పని మనిషి లక్ష్మిని పిలిచి పక్కింట్లో ఉండే పాపను పిలుచుకురమ్మని పంపింది. లక్ష్మి వెళ్ళి 5 నిమిషాల్లో హర్షతో తిరిగొచ్చింది. లోపలికి రమ్మా అంటున్న శోభాదేవి వైపు బెరుకుగా చూస్తూ లోపలికొచ్చిన హర్ష అరగంటలో ఆవిడ్ను ఆంటీ అని పిలుస్తూ అన్ని విషయాలు ఫ్రీగా మాట్లాడడం మొదలుపెట్టింది. హర్షకు తల్లి లేదని, స్కూల్లో చదువుతూనే ఆపేయాల్సొచ్చిందని, తను తప్ప తోబుట్టులెవరూ లేరని, తండ్రి తాలూకాఫీసులో యూడీసీగా ఉన్నాడని అన్ని వివరాలు శోభాదేవి అడగకుండానే చెప్పేసింది. ఇల్లంతా తిరిగి చూసి, అబ్బా! ఎంత అందంగా కట్టారంటీ. ఎన్నాళ్లుగానో మీ ఇల్లు చూడాలనుకుంటున్నాను. కానీ అంకుల్ ఏమన్నా అంటారేమోనని లోపలికి రాలేదు. మీ గార్డెన్‌లో అన్ని పూలు పూస్తాయా ఆంటీ? మీ మాలి ఒక్కటంటే ఒక్క పువ్విమ్మన్నా ఇవ్వడు. అమ్మో! అయ్యగారు కోపడతారు అని బెదిరిస్తాడు. ఈ కర్టెన్స్ ఎక్కడ తెప్పించారాంటీ? ఇది రేడియోగ్రామ్ కదూ! మా పక్కింటి వాళ్ళ దగ్గర చిన్నదుంది. దానికే వాళ్ళు మహా ఫోజు కొడతారు. ఇలా ఫుల్ స్టాపులు, కామాలు లేకుండా మాట్లాడి, ఎదురుగా ఉన్న రాజారాం గారి ఫోటో చూసి, అమ్మో! ఎంత పెద్ద మీసాలో! ఆయనెవరాంటీ? ఇలా ప్రశ్నల మీద ప్రశ్నలు కురిపించి, తమ ఇంటి వివరాలన్నీ చెప్పడమే కాకుండా, ఆ ఇంటి వివరాలన్నీ తెలుసుకుంది. ఆ రోజు టైం ఇట్టే గడిచిపోయింది. కారు హారన్ వింటూనే కాఫీ కప్పు టేబుల్ మీద పెట్టేసి, అమ్మో! అంకులొచ్చేశారు. మళ్ళా రేపొస్తానంటీ అంటూ పరిగెడుతున్న హర్షను శోభాదేవి ఆపే ప్రయత్నం చేసే లోపల రావుగారికి ఢీ కొట్టబోయి తప్పుకొని చిన్నగా నవ్వుతూ తమింట్లోకి పరిగెత్తింది హర్ష. ఆ రాత్రి శోభాదేవి చాలా నిద్రపోయే వరకు హర్ష కబుర్లు చెబుతూనే ఉంది. వింటూనే నిద్రలోకి జారుకున్నారు రావుగారు. అలా ఆ ఇంటికి అలవాటైన హర్ష క్రమం తప్పకుండా రోజూ శోభాదేవి దగ్గర కూర్చుని కబుర్లు చెబుతూ మధ్య మధ్య రికార్డ్స్ పెట్టి వింటూ ఆ ఇంట్లోని ప్రతి అందమైన వస్తువును చేత్తో పట్టుకుని చూస్తూ ముచ్చట పడుతుండేది. పసిపిల్లలాంటి మనస్తత్వం ఇంకా వదల్లేదు హర్షను అనుకునేవారు శోభాదేవి. ఆ రోజు ఆల్బమ్ చూస్తూ రావుగారి ఫోటో, దినేష్ ఫోటో పక్కపక్కనే చూసి, ఈయన ఎవరాంటీ? అంకుల్కు తమ్ముడా అంది. పెద్దగా నవ్వుతూ అది దినేష్ ఫోటో అని శోభాదేవి చెబుతుంటే అలాగే చూస్తూ కూర్చుంది హర్ష. హర్ష ఏదో ఆలోచనలో ఉండడం చూసి చిన్నగా నవ్వుకుంటూ, నువ్వు చూస్తుండు హర్ష, నేను స్నానం చేసి వస్తాను అంటూ లోపలికెళ్లారు శోభాదేవి. రావుగారి ఫోటో చూస్తుంటే హర్షకు ఆయనో గ్రీకు రాకుమారుల్లా కనిపిస్తున్నారు. అంత వయసొచ్చినా ఆయనలో ఉన్న అందంలో పదోవంతు కూడా దినేష్కు లేదు. మంచి పర్సనాలిటీ అతంది కూడా. కానీ కనుముక్కు తీరు రావుగారిలా తీర్చిదిద్దినట్లుండదు. రోజూ ఆయన స్వయంగా కారు డ్రైవ్ చేసుకుంటూ వెళుతుంటే ఎంత హుందాగా, అందంగా కనిపిస్తారు. చూస్తుంటే అలాగే చూస్తూ ఉండిపోవాలనిపిస్తోంది. ఆయన ఫోటో వైపు చూస్తూ అలా మైమరిచి కూర్చునున్న హర్షకు అలా ఎంతసేపు గడిచిపోయిందో తెలియలేదు. స్నానం చేసొచ్చిన శోభాదేవి, ఏంటి హర్ష, ఇంకా ఆల్బం చూడ్డం కాలా? మా అబ్బాయికి దిష్టి తగిలేను, అదే పనిగా చూస్తున్నావు అండంతో ఉలిక్కిపడి ఆల్బం మూసేసి లేచి నిల్చుంది. అప్పుడప్పుడు ఉన్నట్లుండి అలా మౌనంగా మారిపోయే హర్ష మీద అంతులేని దయ, సానుభూతి శోభాదేవికి. ఆడపిల్లల్లేని ఆమె మనసుకు హర్షను చూస్తే ఏదో తెలియని ఆప్యాయత, ఆత్మీయత. తల్లి లేకపోవడం వల్ల ఇంట్లో పనంతా తనే చూసుకోవాలని, తను కోరుకున్నట్లు చదువుకోలేకపోయానని బాధపడే హర్షను చదివించాలనే బలమైన కోరిక కలిగిన హర్ష తండ్రికి అంతకంటే ఎక్కువ చదివించడం ఏమాత్రం ఇష్టం లేదని విన్న తర్వాత ఆ కోరికను మనసులోనే దాచుకుంది శోభాదేవి. ఏదో ఆలోచనలో మునిగిపోయిన హర్షను చేయి పట్టుకుని కూర్చోబెడుతూ, నీకు జడవేనా హర్ష, ఇవాళ మన మాలిచేత నీకు కావలసిన పూలన్నీ కోయించాను, మాల కట్టి పెడతాను అంటున్న శోభాదేవి మాటలతో మళ్ళీ మామూలుగా అయిపోయి నవ్వుతూ ఆమె ముందు కూర్చుంది హర్ష జడ విప్పుకుంటూ. హర్షకు జడ వేస్తుంటే, పూలు పెడుతుంటే ఏదో తెలియని తృప్తి, ఆనందం శోభాదేవికి. తమకు ఇంక పిల్లలు పుట్టే యోగం లేదు. అది దినేష్ పుట్టగానే తెలిసింది. అందుకే దినేష్ను అపురూపంగా పెంచుకున్నారు. దినేష్ ఇండియా వచ్చి త్వరగా పెళ్లి చేసుకుంటే మనవరాలనైనా ఎత్తుకుని మురిసిపోవాలనుంది. అందుకే వాడి రీసెర్చి ఎప్పటికి పూర్తవుతుందో, ఎప్పటికి తిరిగొస్తాడో అనుకుంటూ ఉంటుంది. ఆడపిల్లలంటే ఆమెకున్న ముచ్చట తీర్చే చిన్నపిల్లలెవరూ దొరకలేదామెకు. ఇన్నాళ్లకు హర్ష దొరకడంతో మనసులో మరుగున పడిన కోరికలు తలెత్తుతున్నాయి. హర్షను అలంకరించి అందంగా చూసుకోవాలనిపిస్తోంది. హర్షకు శోభాదేవి ఆదరణ, ఎప్పుడో చనిపోయిన తల్లిని గుర్తు తెస్తుంటే మౌనంగా ఆవిడి చేసే అలంకరణలన్నీ చేయించుకుంటుండేది.
రావుగారు వచ్చే వరకు ఆ ఇంటికి సర్వాధికారినిలా ఆ ఇంట్లో తిరిగే హర్ష ఆయన రాగానే జారుకునేది. శోభాదేవి ఎంత ఆపాలని ప్రయత్నించినా ఆగేది కాదు. ఆ రోజు రోజు కంటే ముందుగా ఆఫీస్ నుంచి వచ్చేసిన రావుగారికి గుమ్మంలో అడుగు పెడుతూనే సోఫాలో వాలుగా పడుకుని స్టీరియో నుంచి వినిపిస్తున్న పాటకు అనుగుణంగా గొంతు కలిపి పెద్దగా పాడుతున్న హర్ష హాల్లోనే దర్శనమిచ్చింది. ఎప్పుడు ఎదురుపడినా బిడియంగా తప్పుకుని పారిపోయేది హర్ష. హర్షను గురించిన కబుర్లు శోభ ద్వారా వినడం ద్వారా హర్షతో స్వయంగా ఎప్పుడూ మాట్లాడే అవకాశం కలగలేదు. కలెక్టర్ అంటే దెయ్యమో భూతమో అనుకుంటుందా హర్ష అనేవారు రావుగారు. ఏమో దానికి అలాగే కనిపిస్తున్నారేమో అంటూ చిలిపిగా నవ్వేది శోభాదేవి. బూట్లు టకటకలాడించుకుంటూ హడావిడిగా హాల్లో అడుగుపెట్టిన రావుగారిని చూసి ఉలిక్కిపడి పాట టక్కునాపేసి లేచి నుంచుని పారిపోవడానికి ప్రయత్నిస్తున్న హర్ష పెదవులు సన్నగా కంపిస్తుండగా సిగ్గుతో ఎర్రగా గులాబీల్లా మారిన బుగ్గలను రాసుకుంటూ ఏం చెయ్యాలో ఎలా తప్పించుకోవాలో తోచని అయోమయ పరిస్థితిలో చిక్కుబడిపోయింది. హర్ష లేవగానే వెనక్కెళ్ళి నవ్వుతూ గుమ్మానికి అడ్డంగా నుంచున్న రావుగారిని దాటుకుని పోయే అవకాశం లేదు. లోపలికెళ్ళి వంటగదిలో నుంచి పారిపోదామంటే ఆయన ఏమనుకుంటారోనని భయం. తను ఆ ఇంట్లో అంత చనువుగా తిరుగుతుందని ఆయనకు తెలుసో తెలీదో. ఏం చెయ్యాలో తోచని సంకట పరిస్థితి. ముందుకు పోలేదు, వెనక్కు పోలేదు. మౌనాన్ని భంగం చేస్తూ మళ్ళీ లోపలికి రెండడుగులు వేసిన రావుగారు చిన్నగా నవ్వుతూ, ఇక లాభం లేదు, కూర్చో హర్ష, నిలబడిపోయావేం అంటూ తను ఓ సోఫాలో కూర్చున్నారు. తప్పనిసరిగా సోఫాలో కూలబడ్డ హర్ష ఓసారి కళ్ళెత్తి రావుగారి వైపు చూసింది ధైర్యం చేసి. అందంగా టక్ చేసిన వైట్ ప్యాంటు షర్టు, తెల్లటి గీతలున్న బ్లూ కలర్ టై, అందంగా ముఖాన అలల్లాడుతున్న ఉంగరాలు తిరిగిన క్రాఫు, మచ్చుక్కైన ఒక్క వెంట్రుక కూడా తెల్లబడలేదు. నవ్వుతున్నప్పుడు కొద్దిగా వంపు తిరిగే ఆ పెదాలు, అవన్నీ అలా అంత దగ్గరగా చూస్తుంటే హర్షకు ఓ అద్భుత సౌందర్యమూర్తిని చూస్తున్న భావన. ఆయనలో వయసు తెచ్చిన మార్పులేమీ లేవు. 25-30 ఏళ్ల యువకులెవరూ ఆయనకంటే అందంగా ఆరోగ్యంగా ఉండలేరు. ఆయన వయసును మోసం చేసిన వ్యక్తి. రెప్పవాల్చకుండా తన వైపే చూస్తూ ఏదో తన్మయంలో మునిగిపోయిన హర్ష ముఖభావాలకు ఏదోలా అయిపోయిన రావుగారు, శోభా, కాఫీ అంటూ కేకేశారు. సర్దుకుని కూర్చుంటూ నెమ్మదిగా కళ్ళు వాల్చేసిన హర్ష అంతసేపు ఆయనలా చూసిన తన తెలివి తక్కువతనానికి కించపడుతూ మౌనంగా తల వంచుకుని కూర్చుంది. పెద్ద పెద్ద కనురెప్పలు కిందకు వాల్చి బుద్ధిగా కూర్చుని అరచేతులు రుద్దుకుంటున్న హర్షను, నెమ్మదిగా బూట్లు విప్పుకుంటున్న రావుగారిని చూసి నవ్వుతూ వచ్చిన శోభాదేవి, ఏం హర్ష, ఒకసారే అలా మూగదానివైపోయావేం? మీ అంకుల్ని చూస్తే మాటలు రావడం లేదా? ఇప్పటి వరకు హాలు కప్పు లేచిపోయేటట్లు పాటలు పాడిందండి అంటూ ఓ కప్పు రావుగారికిచ్చి మరో కప్పు హర్ష ముందుంచి తనో కప్పు తీసుకుంటూ కూర్చుంది. సిగ్గుగా తల మరింత వంచేసిన హర్ష పెదాల మీద విరిసి విరియని నవ్వుతో నెమ్మదిగా లేచి నుంచుని, ఆంటీ, ఇంకా నేను ఇంటికి వెళతాను, నాన్నగారు వచ్చే టైం అయింది. కాఫీ తీసుకో హర్ష, వెళ్ళొచ్చులే, మీ నాన్నగారు ఇప్పుడే రారని నాకు తెలుసులే, ఒక్కదానివి బిక్కుబిక్కుమంటూ ఉండాలి అంటూ హర్ష చేయి పట్టుకుని కూర్చోబెడుతూ రావుగారి వైపు తిరిగి, ఏంటి రోజు దొరగారు పెందలాడే వేయించేశారు, క్లబు మిత్రులెవరూ తగల్లేదా అంది నవ్వుతూ. అలాగేం కాదులేవమ్మా, ఈరోజు ముందుగా రావాలని వచ్చాను. చాలా రోజుల నుంచి సినిమాకు వెళ్ళాలనుకుంటుంటే తీసుకెళ్ళడం లేదని సణుగుతున్నావు కదా, అందుకని. త్వరగా తయారవండి, పిక్చర్కి వెళదాం. ఈలోపు డ్రైవర్ను పంపి టికెట్స్ తెప్పిస్తాను అంటూ నవ్వుతూ కప్పు టీపై మీద పెట్టి లోపలికెళ్తున్న రావుగారి వైపు చూసి తన కప్పు కూడా టీపై మీద పెట్టేసి దిగ్గున లేచి, ఆంటీ, మరి నీ వెళ్ళొస్తాను, మీరు పిక్చర్కి వెళ్ళండి అంటున్న హర్షను వారిస్తూ, నోనో, అలా వీల్లేదు, మధ్యాహ్నమేగా చెప్పావు, ఈరోజు నాన్నగారు రాత్రి 11 గంటల వరకు రారని. పద, అంకుల్ రమ్మంటున్నారుగా, నువ్వు మాతో పాటు పిక్చర్కి రా, మీ నాన్నగారికి మాలి చెబుతాళ్లే. ఆంటీ, మరేం మాట్లాడుకో, వెళ్ళి మొహం కడుకో అంటూ బాత్రూం వైపు తోసింది శోభాదేవి. తప్పనిసరిగా మొహం కడుక్కునొచ్చిన హర్షకు జడవేసి తలనిండా జాజిపూలు తురిమి తన పక్కనే కూర్చోబెట్టుకుని తృప్తిగా చూసుకుంటున్న శోభాదేవిని రావుగారు హెచ్చరించడంతో తను లేచి డ్రెస్ మార్చుకునొచ్చింది. ఈలోపు రావుగారు అడిగిన ప్రశ్నలకు సమాధానాలు చెబుతూ కూర్చున్న హర్షకి బెరుకు తగ్గింది. ఆయనంటే ఉన్న అభిమానం ఆయనతో మాట్లాడిన తర్వాత మరింత పెరిగింది. హర్ష, ఇలారా అంటూ బెడ్రూమ్ నుంచి కేక వేశారు శోభాదేవి. ఇప్పుడే వస్తానంకుల్ అంటూ లోపలికెళ్ళింది హర్ష. బీరువా ముందు నుంచుని చీరల వైపు హర్ష వైపు చూసిన శోభాదేవి, హర్ష, నువ్వు చీర కట్టుకో, బాగుంటుంది అంటూ హర్ష ఒంటి మీదున్న బ్లూ జాకెట్కు మ్యాచ్ అయ్యే బ్లూ మీద ఎరుపు తెలుపు కలిపి ఎంబ్రాయిడరీ చేసిన షిఫాన్ చీర ముందు జరిపింది.
ఆ చీరను ఓసారి చేతుల్లోకి తీసుకుని దాని మెత్తదనాన్ని స్పృశించి చూసిన హర్ష, వద్దంటే నేనిలాగా వస్తాను. నాకింత మంచి చీరొద్దు. మీరు మరోలా అనుకోకండి అంటూనే అభిమానంగా వెనక్కు తిరిగిన హర్ష భుజం పట్టుకుని ఆపుతూ, హర్ష, నా దగ్గర ఇలాంటి చీరలు చాలా ఉన్నాయి. ఇవి ఇప్పుడు నేనెలాగూ కట్టలేను. ఎవళ్ళో ఒకళ్ళు కట్టుకుంటే నయం కదూ. అలా బీరువాలో పడేసి ఉంచే కంటే. నాకు ఆడపిల్లలెవరూ లేరు. ఉంటే వాళ్ళు నీలా అని ఉండేవాళ్ళు కారు. నీకు బలవంతంగా కట్టించాలని నా అభిమతం కాదు. ఇది నువ్వు కట్టుకుంటే నాకు తృప్తి. నీకిష్టం లేకపోతే వద్దు అంటూ బయటకడుగులు వేసిన శోభాదేవిని చూస్తూ కళ్ళలో చిప్పిలిన నీటిని నెమ్మదిగా చేతులతో అద్దుకొని మౌనంగా ఆ చీరను తీసుకుని కట్టుకుంది హర్ష. ఎదురుగా డ్రెస్సింగ్ మిర్రర్లో కనిపిస్తోన్న తన రూపం తనకే కొత్తగా అనిపించింది. హాల్లో సోఫాలో కూర్చుని మాట్లాడుకుంటున్న రావుగారు, శోభాదేవి ఇద్దరూ ఆ చీర కట్టుకుని బయటకొచ్చిన హర్షవైపు రెపవాల్చకుండా చూశారు. శోభాదేవి కళ్ళు తృప్తిగా మెరిశాయి. రావుగారి కళ్ళు ఓ క్షణం ఆ అద్భుత సౌందర్యాన్ని చూసి వెలిగిన అంతలోనే ముకుళించుకుపోయింది హృదయం. శోభ బాధ అర్థమైన ఆయనకు ఆమె హర్ష మీద అంతటి ఆత్మీయత పెంచుకోవడం ఎందుకో మంచిది కాదేమనిపించింది. ఎంతైనా పరాయి పిల్ల తమ పిల్ల కాదు కదా. అనుబంధాలు పెంచుకుంటే తెంచుకోలేక శోభ బాధపడాల్సొస్తుందేమోనని ఆయన భయం. పిక్చర్ చూస్తున్నంతసేపు హర్షకు అందులోని హీరోను తన అంకుల్ రావు గారితో పోల్చుకోవడం, చివరకు ఆ హీరో కంటే అంకుల్ ఎన్నో రెట్లు బావున్నారనే నిర్ణయానికి రావడం జరిగింది. అలా 2, 3 సందర్భాల్లో వాళ్లతో కలిసి బయటకు వెళ్లడం, వారితో పాటే భోంచేయడం, వీటితో హర్ష పరాయి పిల్ల అన్న భావనే లేకుండా పోయింది శోభాదేవిలో. రావుగారితో కూడా కూర్చుని చర్చకు దిగే హర్షను చూస్తే ముచ్చట వేసేది. దానికి తగ్గట్టు పుస్తకాల పురుగు హర్ష. సాహిత్యం అంటే మొదట్నుంచి ఉత్సాహం ఎక్కువైన రావుగారు ఇంట్లో పెద్ద లైబ్రరీయే పెట్టుకున్నారు. రోజూ ఓ పుస్తకం చదవడం, దానిలో పాత్రల గురించి తనకు తెలిసిన భాషలో ఆయనతో వాదించడం, తన మాట నెగ్గించుకోవడానికి ప్రయత్నం చేయడం హర్ష ముఖ్యమైన పనుల్లో ఒకటి. కొంచెం సేపు సరదాగా వాదించిన హర్షను నొప్పించడం ఇష్టంలేక హర్షకు అనుకూలంగా చివరికి వాదాన్ని అంగీకరించి అంకుల్ ఓడిపోయారని మెరిసే కళ్ళతో చూస్తూ పకపకా నవ్వే హర్షను మరింత నవ్వించి చూడడం రావుగారికి ఓ దినచర్యగా మారిపోయింది. దినేష్ అమెరికా వెళ్ళిపోయిన తర్వాత ఆ ఇంట్లో గూడు కట్టుకున్న నిశ్శబ్దం, హర్ష కిలకిలా నవ్వులతో, రోజూ సాయంత్రం రావుగారి తోటలో కుర్చీలు వేసుకుని కూర్చుని చేసే చర్చలతో కాలం అతి త్వరగా పరుగులు తీస్తోంది. శోభాదేవికి ఇప్పుడు తోచకపోవడమన్న సమస్య లేదు. కావలసినంత కాలక్షేపం హర్ష. తండ్రి ఆఫీస్కి వెళ్ళగానే రావుగారింట్లో వచ్చి వాలేది. సాయంత్రం రోజూ వంట చేసొచ్చి ఏ 10 గంటలకో తండ్రి రాగానే వాళ్ళింటికి చేరుకునేది. అప్పుడప్పుడు ఏవైనా బయటికి వెళ్లే కార్యక్రమాలుంటే తండ్రికి ముందే చెప్పి ఆ రాత్రికి రావుగారింట్లో దినేష్ రూంలో పడుకునేది. హర్ష తండ్రికి కూడా ఇప్పుడు రాత్రి ఎంత పొద్దుపోయిచినా హర్ష ప్రశ్నలకు జవాబు చెప్పే బాధ తప్పింది. హాయిగా ఏ ఫ్రెండ్తోనో కూర్చుని పేకాడుతూ తెల్లవార్లు అక్కడే ఉండిపోయినా ఇప్పుడు హర్షను గురించిన భయం లేదు. రావుగారింట్లో సురక్షితంగా ఉంటుందన్న ధైర్యం అతనికి ఓ నిశ్చింతను కలిగిస్తోంది. దినేష్ దగ్గర నుంచి రెగ్యులర్గా లెటర్స్ వస్తుండడంతో అతని గురించిన బాధ లేదు. అతి త్వరలో ఇండియా వచ్చేస్తానమ్మా. నా రూమ్ బాగా డెకరేట్ చేసుంచాలి. నేను సాధ్యమైనంత త్వరలో వచ్చేస్తానమ్మా, నువ్వు బాధపడకు అంటూ శోభకు ధైర్యం చెబుతూ రాసేవాడు. అవి చదువుకుని దినేష్ వచ్చేసినట్లే సంబరపడిపోయేది శోభాదేవి. దినేష్ చిన్నపిల్లవాడుగా ఉన్నప్పటినుంచి ప్రతి పుట్టినరోజునాడు తీసిన ఫోటోలన్నీ ఓ ఆల్బంలో ఉంచారు. పదే పదే అవి చూసుకుంటూ కొడుకు చిలిపి అల్లరి గురించి హర్షతో చెబుతూ హాయిగా నవ్వుతుండేవారు. హర్ష ఏదైనా కొంటిపని చేస్తే దినేష్ కూడా ఇలాగే చేసేవాడు అంటూ అనుక్షణం హర్ష ప్రతి కదలికలో కొడుకు జ్ఞాపకాలను చూసుకుంటూ ఉండేది శోభ. హర్ష మీద ఆమెకు ఆప్యాయత రోజురోజుకు పెరుగుతోంది. ఆ రోజు ఏదో స్కూలు ప్రారంభోత్సవానికి ఆహ్వానం రావడంతో కలెక్టర్ గారి ఫ్యామిలీతో పాటు అందంగా హుందాగా వాళ్ల కారులో దిగిన హర్షను చూసి అంతా వారమ్మాయని అనుకున్నారు. హర్ష ఆ రోజు ఫంక్షన్లో కలెక్టర్ రావు గారి చెయ్యి వదిలిపెట్టలేదు. ఓ పక్క శోభాదేవి, మరో పక్క హర్ష కూర్చున్నారు. తను కలెక్టర్ గారికి సన్నిహితురాలని వారందరూ అనుకోవాలని, తనని గొప్పగా గౌరవించాలని హర్ష కోరిక. హర్ష కోరుకున్నట్లుగానే కలెక్టర్ గారి చెయ్యి విడవకుండా తిరిగే ఈ అందాల అపరంజి బొమ్మ నిశ్చయంగా కలెక్టర్ గారికి అత్యంత ఆప్తురాలు అయి ఉంటుందని హర్షకు వీఐపీ ట్రీట్మెంట్ ఇచ్చి చాలా గౌరవంగా చూశారు. ఆ రోజు హర్ష మనసు ఆనందంతో గంతులు వేసింది. ఇన్నాళ్లుగా తనకు లేని గుర్తింపు, ఓ ప్రత్యేకత చూపించే మనుషుల మధ్య మసులుతుంటే జీవితం నందనవనంలా కనిపించింది. అయితే రావుగారు హర్ష పట్ల అభిమానంగానే ఉన్నా ఈ మధ్య ఆ పిల్ల పదే పదే వచ్చి తమ ఏకాంతానికి భంగం కలిగించడం
అంత ఇష్టముండేది కాదు. పెళ్ళైన రోజు నుంచి శోభ లేకుండా ఒంటరిగా భోంచేయడం కానీ, ఒంటరిగా ఒక్క నిమిషమైనా ఇంట్లో గడపడం గానీ ఏంటో అసహజంగా అనిపిస్తుండేది. అలాంటిది హర్ష మూలంగా ఎక్కువ భాగం హర్షతో గడిచిపోతుంటే, శోభాదేవితో ఒంటరిగా మాట్లాడే ఆనందానికి దూరమవుతున్నానన్న బాధ లోలోన ఆయనకు అసంతృప్తిని కలిగిస్తుండేది. అయినా హర్ష సమక్షంలో అవేవీ గుర్తుండేవి కావు. కాలానికి కళ్ళాలు లేనట్టుగా అతి వేగంగా నిమిషాలు, గంటలు గడిచిపోయేవి. ఆ అమ్మాయి వెళ్ళిపోయిన తర్వాత గాని, తను రోజురోజుకు శోభకు చాలా దూరమవుతున్నానన్న భావన కలగడం లేదు. మరురోజు హర్ష రాగానే అన్నీ మరిచిపోయేవారు. ఆప్యాయంగా పలకరించేవారు. అభిమానంగా ఆఫీస్ నుంచొస్తూ తెచ్చిన స్వీట్సు, పూలు అందించేవారు. మరో 3 వారాల్లో వచ్చేస్తున్నానమ్మా. మీ ముందు వాలిపోతాను. డాడీ, నువ్వు నన్ను ఎలా రిసీవ్ చేసుకోవాలా, ఎంత గ్రాండ్‌గా స్వాగతం చెప్పాలా అని చూస్తున్నారు కదూ! వచ్చే రోజు డిసైడ్ అయిన దగ్గర నుంచి నాకు అలాగే ఆత్రంగా ఉందమ్మా. ఎప్పుడెప్పుడొచ్చి మిమ్మల్ని చూస్తాననిపిస్తోంది. మీ హర్షను కూడా ఎయిర్‌పోర్ట్‌కు తీసుకురండి. నువ్వంతగా వర్ణిస్తూ రాసే మీ హర్షను చూడాలని మరీ కోరికగా ఉంది. హర్ష పరిచయమైన తర్వాత నా గురించిన దిగులు కూడా మీకు లేకుండా చేసిన తనకు కృతజ్ఞతలు చెప్పాలి మొదట అంటూ దినేష్ రాసిన లెటర్ చూసి శోభాదేవి ఆనందంతో పొంగిపోయింది. కొడుకొచ్చేసరికి ఇల్లు అద్దంలా కనిపించాలని సామాన్లన్నీ చక్కగా సర్దించడం, దినేష్కిష్టమైన పిండి వంటలన్నీ వంట మనిషి చేత వండించడం లాంటి పనుల్లో పడిపోయింది. ఆ ఆనందంలో హర్ష, రావుగారు కూడా పాలు పంచుకున్నారు. సాయంత్రాలు ముగ్గురూ కలిసి దినేష్ రాగానే ముందుగా కన్నుల పండువగా కనిపించే గార్డెన్ చూసి మురిసిపోతాడని దగ్గరుండి మాలిచేత అడ్డదిడ్డంగా పెరిగిన మొక్కల్ని చక్కగా కత్తిరించడం, విడవకుండా లాన్లో నీళ్లు చల్లించడం లాంటి పనులు చేస్తుండేవారు.